నుండి ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక దానికి ముందు యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుకుందాం. 16వ అధ్యాయము 33వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, 2వ లైన్ లో, లోకములో మీకేముంటుంది, శ్రమ కలుగుతుంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను ధైర్యం తెచ్చుకోమని మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము మనము చదువుకున్నప్పుడు అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే, 1వ అధ్యాయము 11వ వచనంలో 10వ వచనము నుండి చదువుతున్నాను. మీకు కలిగే ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలిస్తూ తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలగబోయే మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆ ఆత్మ ఏ కాలమును బట్టి ఎట్టి కాలమును సూచించుచు వచ్చినో దాన్ని విచారించి పరిశోధించారు. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరనే సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుతున్నారు అనే మాటలు ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. సంఘానికి ఏముంటుంది అని బైబిల్ మనకు తెలియజేస్తుంది కొన్ని వారాలుగా. అంటే శ్రమలు తప్పకుండా ఉంటాయి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి, వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి పరిశుద్ధులకు మాత్రమే యేసు ప్రభుని నమ్ముకున్న అందరికీ శ్రమలుండవు అని గత కొన్ని వారాలుగా మనము చదువుకుంటా ఉన్నాం. వాళ్ళు లోకస్తుల వల్లనే అంతా వాళ్ళు నెమ్మదిగా ఉంది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని. ఎందుకంటే వాళ్ళు 666వ ముద్ర వేయించుకుంటారు కనుక వాళ్ళకన్నీ కూడా సాఫీగానే సాగిపోతూ ఉంటాయి. దేవుడు శ్రమలు ఉంటాయి అని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. శ్రమలను ఎందుకు సంఘానికి లేక విశ్వాసి జీవితంలో అనుమతిస్తాడు అంటే, నిశ్చయంగా అక్కడ తనవారు కాని వారెవరో ఆయన తెలుసుకుంటానికి, ఆయన ఏది మంచి ఏది చెడు, ఏది నిత్యత్వము ఏది అనిత్యము అన్ని కూడా మనకు తెలియచేయకుండా ఏమీ చేయడం లేదు. కాబట్టి సమస్తమును మన ముందు పెట్టి మీరే మీ ఇష్టం అని మనకేం చేస్తున్నాడు చెప్పండి, స్వేచ్ఛనిచ్చేశాడు. ఆదాము తండ్రికి కుమారుడు అని మనం చూస్తా ఉన్నాం. దేవుని కుమారుడు అని లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఎన్నో పర్యాయాలు మనం చదువుకున్నాం. కాబట్టి తండ్రి కుమారునికి ఏమిచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఇచ్చి ఒక మాట చెప్పాడు, ఇది మంచి ఇది చెడు నీ ఎదుటి పెడుతున్నాను, నువ్వు కోరుకో అన్నాడు. స్వేచ్ఛ. బలవంతంగా నేను ప్రకటించిన ఈ ఆజ్ఞను నువ్వు నెరవేర్చాలి, బలవంతంగా నీవు నన్నే ఆరాధించాలి అని ఆయన ప్రెషర్ తీసుకురాలేదు. స్వేచ్ఛ. ఎందుకంటే కుమారుడు గనక స్వేచ్ఛనిచ్చాడు. సమస్తమును నీ ఎదుటే పెట్టాను, కోరుకోవలసింది నీవే అని ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనంలోను 19వ వచనంలోను అనేక పర్యాయాలు మనం చూస్తూ వచ్చాము. ఇది మేలు, ఇది కీడు, ఇది ఆశీర్వాదం, ఇది శాపం, ఇది జీవం, ఇది మరణం, ఇది పరలోకం, ఇది నరకం. ఇటు 4 ఉంచాడు, ఇటు 4 ఉంచాడు. కోరుకోవాల్సింది నీవే అని విశ్వాసి ఎదుట పెడుతున్నాడు. పెట్టి నీ ఇష్టం, నువ్వు కోరుకున్న దాన్ని బట్టి, పరలోకం కోరుకుంటే పరలోకానికి వెళ్తావు, నరకానికి కోరుకుంటే దానికి వెళతావు. మేలు కోరుకుంటే మేలు మీకు జీవితంలో జరుగుతుంది, కీడు కోరుకుంటే కీడే నీ జీవితంలో సంభవిస్తుంది. జీవం కావాలనుకుంటావా, జీవమే నీలోకి వస్తుంది. మరణం కావాలని కోరుకుంటావా, అది నీకు వస్తుంది. కాబట్టి నీ ఇష్టము అని చెప్పేసి దేవుడు తెలియజేస్తా ఉంటాడు. అలానే 7 ఏళ్ల శ్రమల కాలంలో బాప్తీసం పొంది యేసునందు విశ్వాసం ఉంచాము, బాప్తీసం పొందాము, మేము రక్షణ పొందాము అనుకుంటున్నటువంటి వారి పేర్లు ప్రారంభంలో దేవునిలో నమ్మకంగా జీవించి ఉండవచ్చు. రక్షణ పొందిన వెంటనే జీవగ్రంథంలో పేరు లిఖించి ఉండవచ్చు. అసలు సిసలైనటువంటి క్రైస్తవుడు ఎవడో, డూప్లికేట్ నకిలీ క్రైస్తవుడు ఎవడో ఆయన తేల్చుకుంటానికి అక్కడ 7 ఏళ్ల శ్రమల్లో
వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడు? యాంటీ క్రైస్ట్ కి, అబద్ధ ప్రవక్తకు అప్పగిస్తాడు, వాళ్ళ చేతులకు అప్పగిస్తాడు. వాడి ద్వారా దేవుడు తనవారెవరో, తనవారు కాని వారెవరో ఆమె ఇంతకీ వాడు అంటాడు, దయ్యాలు పట్టినటువంటి స్కెవ్వా అనే వానికి, ప్రధాన యాజకునికి 7 కుమారులు ఉన్నారు. పౌలు యేసు పేరు ఉచ్చాటన చేసి దయ్యాలన్నీ వెళ్ళగొడుతుంటే ఇదేదో భలే ఉంది అని ఆ మాంత్రిక వీక్ష కలిగినటువంటి వారు కూడా ఆ స్కెవ్వా అనే ప్రధాన యాజకుని యొక్క 7 కుమారులు వచ్చేసి వాళ్ళు కూడా అదే నామం, అదే పేరు ఉచ్చాటన చేసి, యేసు నామములో పో దయ్యమా అదండి. యేసు నామములో అంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? చింతకాయలు ఖచ్చితంగా రాలుతాయి. మంత్రాలకు చింతకాయలు ఖచ్చితంగా రాలుతాయి. అవి రాబోయే దినాల్లో మనము చూడబోతూ ఉన్నాం. మంత్రాలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, చీకటి శక్తులు ఉన్నాయి, అంధకార శక్తులు ఉన్నాయి. వాటికి ఎంతో శక్తి ఉంది. వాటి ప్రభావం ద్వారా కొన్ని సూచనలు, సూచక్రియలు, అద్భుతాలు అవి కూడా జరిగిస్తూ ఉంటాయి. వాటికి అనుమతి ఇవ్వబడింది, అధికారం ఇవ్వబడింది. అవి ఎలానో రాబోయే దినాల్లో మనము ధ్యానించబోతూ ఉంటూ ఉన్నాం. కాబట్టి నిశ్చయముగా వాటన్నిటినీ దేవుడు ముందు పెట్టి తన వారు నకిలీ వాళ్ళని కొనిపోయి పరలోకంలో ఏం చేస్తాడని చెప్పండి కదా. అవును కది. ఇప్పుడు వివాహం జరిగింది, భార్య భర్తలు ఉన్నారు. కానీ భార్యేమో భర్తతోనే ఉంటుంది, కానీ మనసు ఎక్కడో. అటువంటి భర్త మీద ప్రేమ మనసు లేనటువంటి భార్యకు ఈ మధ్య వార్తల్లో, గూగుల్ వార్తల్లో వచ్చింది, తీసుకుని వెళ్లి వాడితోనే పెళ్లి చేసేసాడట కదా. నీ శరీరం నా దగ్గర ఉంటుంది, నీ మనసేమో అక్కడ ఉంటుంది, రహస్యంగా కలుసుకుంటున్నారు. కాబట్టి ఇది కూడదు అని చెప్పేసి ఏం చేశాడు భర్త? తీసుకుని వెళ్లి ఆదుగండి. దేవుడు కూడా బలవంతం చేయటం లేదు. నేను కావాలనుకుంటావా? మనస్ఫూర్తిగా నీవు నన్ను కోరుకో, నాతోనే ఉండు, నన్నే ఆరాధించు. నేను కాదనుకుంటావా? నీవు యాంటీ క్రైస్ట్తోనే ఉండు, సాతానుతోనే ఉండు, అబద్ధ ప్రవక్తతోనే ఉండు. బలవంతం ఏమీ లేదు. బలవంతం చేసేవాడు ఎవడంటే యాంటీ క్రైస్ట్ కదండి, అబద్ధ ప్రవక్త బలవంతం, సాతాను బలవంతం చేస్తాడు. కానీ మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు అలాంటి వాడు కానే కాడు. కాబట్టి నిశ్చయముగా దేవుడు శ్రమలు ఎందుకు విశ్వాస జీవితంలో అనుమతిస్తాడు? ముఖ్యంగా రాబోయే శ్రమ ఎలాంటిది అని మనం చదువుకున్నాము. దానికి మన ప్రభు ఏమని పేరు పెట్టాడు అంటే మహాశ్రమ. మహాశ్రమ మీకు కలగబోతుంది అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన తెలియజేశాడు. పేతురు దానికి ఏమని పేరు పెట్టాడు అంటే అది వట్టి మహాశ్రమ కాదు, అగ్ని వంటి మహాశ్రమలు కదండి. ఎలాంటి శ్రమలు? 7 ఏళ్ల శ్రమల కాలంలో వచ్చే శ్రమ విశ్వాస జీవితంలో చోటు చేసుకునే దానికి అది మామూలు శ్రమ కాదు, అది మహాశ్రమ కాదు, అది అగ్ని వంటి మహాశ్రమలు అని 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12 నుండి 14 వచనాల వరకు పేతురు అపోస్తలుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. అగ్ని వంటి మహాశ్రమ. అగ్ని ఏం చేస్తుంది అంటే అది శుద్ధి చేస్తుంది కదండి. అగ్ని ఏం చేస్తుంది? అగ్ని విశ్వాసం ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది కదా. మనం అదే కదా పేతురు రాసిన 1 పత్రిక 6వ అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మనము చదువుకుంటే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు, కానీ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది. నశించిపోయే బంగారమే అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకేం కలుగుతుందంటే మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది. అగ్ని ఇక్కడ ఏం చేస్తుంది? విశ్వాసం ఏం చేస్తుంది చెప్పలేమండి. శుద్ధి చేస్తుంది అని 7వ వచనం 2వ లైన్లో మనము చదువుకుంటున్నాం. అగ్ని ఒక విశ్వాసిని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం 4వ లైన్లో మనము చదువుకుంటే 2వ అధ్యాయము 10వ వచనం 4వ లైన్లో శ్రమల ద్వారా సంపూర్ణతలోనికి నడిపించబడుతూ ఉంటాం కదండి. అగ్ని ఏం చేస్తుందట? శుద్ధి చేస్తుంది. శ్రమలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి
మనము ఎదగాలి అని ఉంది. ఎప్పుడు పసిపిల్లలమై ఉండకూడదు అని ఉంది. ఎంతవరకు ఎదగాలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో తెలియజేస్తుంది, 15వ వచనంలో కూడా తెలియజేస్తుంది. ఎంతవరకు మనం ఎదగాలి అంటే మనం మరుగుజ్జులుగా ఉండటానికి వీలేదు, పసి బోలుగా ఉండటానికి వీలేదు. పసి పిల్లలుగా ఉంటే కలిగే నష్టాలు ఎన్నెన్నో. ఎంతో మంది మనల్ని సాతానుడు, పాస్తర్లే మనల్ని మాయా ఉపాయముల చేత, వంచన చేత, కుయుక్తితో గాలికి అటు ఇటు లాగి వేస్తారట. కాబట్టి మనం మోసపోకుండా ఉండాలి అంటే మనము ఆత్మీయతలో ఎదగాలి కదా. అగ్ని మనల్ని ఏం చేస్తుంది? శ్రమలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? శుద్ధి చేస్తుంది, సంపూర్ణతలోనికి నడిపిస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అగ్ని, ఈ శ్రమలు మనల్ని క్రీస్తులో రాటు తేలేటట్టు చేస్తాయి కదా. రాటు తేలేటట్టు శుద్ధి, సంపూర్ణత. ఎంతవరకు మనం ఎదగాలి అంటే ఎఫెసీ 4:12 చెప్తుంది, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఆయన త్వరగా వస్తున్నాడు. ఎలా రాబోతున్నాడు? పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఎవరి కోసం రాబోతున్నాడు? వధువు కోసం రాబోతున్నాడు. పెండ్లి కుమార్తె కోసం రాబోతున్నాడు. కాబట్టి ఆయన ఎలాంటి పెండ్లి కుమార్తె కావాలని కోరుకుంటున్నాడు? ఆయన 6 అడుగులు ఎత్తున్నాడు అనుకోండి, 2 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి వధువు సంసారానికి పనికొస్తుందా? ఎందుకన్నా పనికొచ్చిందా? జేడి శీలం కేంద్ర మాజీ మంత్రి, ఆయన అప్పుడు మంత్రిగా ఉన్నాడు. ఆయన తమ్ముడు కుమార్తె వివాహం చేశాను క్రిస్టల్ గార్డెన్ లో. నేను ఒక సన్ సిటీలో ఒక హౌస్ డెడికేషన్ కార్యక్రమం చేసి లేట్ గా రావడం జరిగింది. ఎందుకంటే ఆ ఇంటి వాళ్ళు, ఆ గృహప్రవేశం చేసుకునే వాళ్ళు లేట్ గా వచ్చారు. లేట్ గా ప్రారంభించబడింది. నేను వచ్చేసరికి దాదాపు 1:30 అయింది. 11 గంటలకి పెళ్లి స్టార్ట్ చేయవలసినటువంటి వాడిని ఈలోగా జేడి శీలం, ఆయన చెల్లెలు, ఆయన బావమరిది రైల్వే అడ్మినిస్ట్రేషన్ లో ఆమె మంచి ఉన్నతమైన పోస్ట్ లో ఉంది. అటువంటి పరిస్థితిలో నేను రావటంతో చూస్తే అక్కడ అందరూ వచ్చాను. నేను వెంటనే ఆ అడ్మినిస్ట్రేటర్ క్యాబిన్ లోకి వెళ్లి నేను కూర్చున్నాను. కూర్చుంటే ఆయన వెంటనే లేచి, కేంద్ర మంత్రి జేడి శీలం అంటే జేసుదాసు ఆయన పేరు, ఇంటి పేరేమో శీలం, ఆయన తమ్ముడు శీలం నోవహు, ఆయన కుమార్తె వివాహం జరిగిస్తున్నారు. అయ్యగారు మరి కొంచెం స్టార్ట్ చేసి పాటలు పాడకూడదు అని వచ్చాడు. పెళ్లి కుమారుడు వచ్చాడా? పెళ్లి కుమార్తె వచ్చిందా అన్న. పెళ్లి కుమారుడు ఇంకా రాలేదయ్యా, పెళ్లి కుమార్తె వచ్చింది అన్నాడు. మరి ఆయన రాకుండా నేనేం చేయను అని నేనంటే వెళ్లి మరలా అక్కడే హాల్లో కూర్చున్నాడు. తర్వాత ఎప్పుడుకో 2:15 గంటలకు వచ్చాడు. ఎవరో? పెళ్లి కుమారుడు. చూస్తే 6.5 అడుగులు ఎత్తుండాడు. అమ్మాయి చూడబోతే 3 అడుగులే. పాటలు లేవు, ఎటువంటి వాయిద్యాలు లేవు, ఎటువంటి చెప్పండి మరి వాక్యం లేదు, ఎటువంటి ప్రమాణాలు లేవు. తీసుకుని వెళ్ళి తాళిగట్టి తీసుకుని వెళ్ళిపో అన్నా. అయ్యగారు భలే సింపుల్ గా చేశాడండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే అబ్బాయేమో 6.5 అడుగులు ఎత్తున్నాడు, అమ్మాయేమో ఇప్పుడు అబ్బాయి కూర్చున్నా గాని పూలదండ వేయాలంటే ఆడు ఇంకా ఎత్తుగా ఉన్నాడు. అందుకని అమ్మాయికి పెద్ద స్టూల్, ఎత్తు స్టూలు తెప్పించి తీరా ఆ పెళ్లి కొడుకు మెడలో దండ వేయించాం. ఆ అమ్మాయి ఎందుకన్నా పనికొస్తుందా? కదండి. ఈడు చూడు బాగుందండి అంటారు పెళ్లి చేసి. ఎవరైనా చూడ ముచ్చటగా ఉన్నారు, ఈడు చూడు బాగుండారు అంటారు. అలాంటి ఆయన త్వరగా వస్తున్నాడు. యేసయ్య తన వధువు కోసం, తన పెళ్లి కుమార్తె కోసం కొనిపోయి ఆ 3వ ఆకాశంలో వివాహం చేసుకుంటానికి రాబోతూ ఉన్నాడు. కాబట్టి పెళ్లి కుమార్తె ఎదగవలసినటువంటి ఉదయం ఉంది. పెద్దది కావాలి. ఎంతవరకు ఎదగాలి అంటే ఎఫెసీ 4:12 మనం చెప్పుకుంటూ ఉన్నాం, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి ఎదగాలి. అదే క్రిందకి వెళితే 15వ వచనంలో క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో ఎదుగుదము అని వ్రాయబడి ఉంది. కాబట్టి యేసయ్య తన పెళ్లి కుమార్తెను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ప్రియుడికి లేక వరుడికి వధువు కూడా సమానంగా ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి. అంటే తన భార్యను, కాబోయే భార్యని ఇప్పుడు ఎడుకుండా నడిపిస్తున్నాడు, ప్రధానమైతే చేసుకున్నాడు. మనం ఏ రోజైతే బాప్తీసం పొందామో ఆయన ఉంగరం తొడిగి మనకు బాప్తీసం ప్రధానమైతే చేసుకున్నాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాల్లో పౌలు అంటాడు, నేను కన్యకగా ఇచ్చి ఒకే పురుషునికి మిమ్మల్ని నిర్ణయించి ప్రధానము చేసుకుంటుని అంటాడు. ప్రధానం చేసుకున్నాడు, పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకోవాలి అంటే
శుద్ధమైన పరిశుద్ధమైన సంఘమై ఉండాలి. కలంకము, ముడత, టాకు, మలినము, దోషము కలిగినటువంటిది ఆయనకు పనికిరా. ఆయన పరిశుద్ధుడు కనుక కాబోయే భార్య కూడా ఎలాంటిది కావాలి? పరిశుద్ధమైనది, పవిత్రమైనటువంటిది కావాలి. కావాలి అంటే ఆయన తన వారెవరో కాని వారెవరో దాన్ని సంపూర్ణతలోనికి నడిపించాలంటే శ్రమలకు అప్పగించాలి. శ్రమలు అగ్ని ఆ సంఘాన్ని శుద్ధి చేస్తుంది, సంపూర్ణతలోనికి. ఎప్పుడైతే బాప్తిసం పొందామో మన పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడతాయి. 666వ ముద్ర ఎప్పుడైతే ప్రత్యక్షమవుతుందో దాన్ని వేసుకుంటేనే మీకు ఆహారం, అది వేసుకుంటేనే మీకు నీరు, అది ఉచితంగా ఇవ్వబడదు. మీరు కొనాలంటే ముద్ర ఉండాలి, అమ్మాలంటే ముద్ర ఉండాలి, పాలు కావాలంటే ముద్ర ఉండాలి, లేకుంటే అమ్మేది. ఆ రోజు భార్యలను ప్రేమించేవారు భర్తలు ముద్ర వేయించుకుంటారు. నా భార్య వస్తుంటానికి వీల్లేదు, నా భార్య దప్పికతో చావటానికి వీల్లేదు అని ముద్ర. భర్తల్ని ప్రేమించే భార్యలు నా భర్త నా చావు నేను కళ్ళారా చూడలేను అని ముద్ర వేయించుకుంటారు. ఆ రోజు పిల్లలకు పాలు దొరకవు కాబట్టి నా పిల్లవాడు చావు నేను చూడలేను అని హాజరు లాంటి వాళ్ళు ఏం చేస్తారు? ముద్ర వేయించుకుంటా ఉంటారు. కాబట్టి ఆ రోజు రక్షణ పొందినప్పటికీ, జీవగ్రంథంలో పేరు లిఖించినప్పటికీ, కొంతవరకు దేవుల్లో జీవించినప్పటికీ ఆ రోజు అగ్ని నేనేం చేస్తుంది అనమాట? ప్రత్యేకపరుస్తుంది, వేరుపరుస్తుంది. అసలు వాడు కాని వాడెవడో అది వేరుపరిచినప్పుడు అప్పుడు జీవ గ్రంథంలో నుండి పేరు ఉంటుందా, తుడిచివేయబడుతుందా? ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చదువుకుంటాం. బహుశా 16వ అధ్యాయమేమో అనుకుంటాను. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయమా 17వ అధ్యాయమో? 17వ అధ్యాయం అయి ఉంటుంది. చూడండి, 8వ వచనములో నీవు చూచిన 17:8 నీవు చూచిన ఆ మృగము ఉండేది కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలముల్లో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోగుటకును సిద్ధంగా ఉన్నది. భూనివాసుల్లో, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, భూనివాసులు జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. జ్ఞానము గల మనస్సు ఇందులో కనబడును అని చెప్తూ, జీవ గ్రంథమందు ఎవని పేరు వ్రాయబడలేదో వాళ్ళు ఏం చేస్తారు అంటే 666వ ముద్ర దానికి మొక్కుతారు అని ఈ క్రింది భాగంలోకి వెళితే మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్ర. పేరు 3వ అధ్యాయము 5వ వచనములో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో మనము చదువుకుంటే, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక అని ఇక్కడ వ్రాయబడి ఉంది. మరొక చోట ఎక్కడో ఒక మాట వ్రాయబడి ఉండాలి, వాని పేరు జీవ గ్రంథములో నుండి నేను తుడిచివేస్తాను అని ఈ ప్రకటన గ్రంథంలో ఎక్కడో ఒక చోట వ్రాయబడి ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. 13వ అధ్యాయము 8వ వచనం 3వ లైన్ లో, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఏం చేస్తారంటే ఆ మృగానికి నమస్కారం చేస్తారు. 21వ అధ్యాయము 27వ వచనం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనములో, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు అనే మాట ఇక్కడ మనము చదువుకుంటా ఉన్నాం. కాబట్టి ఎవరి పేరైతే జీవ గ్రంథం ముందు వ్రాయబడినా తర్వాత నా భర్త చావు నేను చూడలేను, నా భార్య చావు నేను చూడలేను, నా పిల్లల చావు నేను చూడలేను, కాబట్టి నా కళ్ళ ఎదుట వాళ్ళ చావకూడదు కాబట్టి ముద్ర వేయించుకుంటాను అని వేయించుకొని ఎవరైతే వాడికి సాగిలు పడి నమస్కారం చేస్తారో అట్టి వాళ్ళ పేరు ఏం చేయబడుతుంది? జీవ గ్రంథంలో నుండి తుడిచివేయబడుతుంది. అగ్ని ఏం చేస్తుంది అనమాట? అక్కడ వాడిని వేరుపరుస్తుంది. పరిశుద్ధుడెవడో, అపవిత్రుడెవడో, భక్తిపరుడెవడో, భక్తిపరుడు కానివాడెవడో అక్కడ డివైడ్ చేస్తుంది అగ్ని. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, 3వ అధ్యాయం అనుకుంటాను. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో మనము చదువుకున్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. 12వ వచనం, ఎవడైనను ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగలి రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య కాలువ మొదలైనవి వాటితో కట్టిన ఎడల వాని పని కనపడను. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షిస్తుందంట. కదండి కదా. అది అగ్నిలో తీసుకుని వెళ్లి బంగారం వేశారు, వెండి వేశారు, వెలగల రాళ్లు వేశారు, కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇవన్నీ వేసినప్పుడు కర్ర, గడ్డి, కొయ్యకాలు ఏమైపోతాయి? అగ్నిలో కాలిపూడైపోతాయి కదండి. బంగారం, వెండి, వెలగల రాళ్ళేమో తెలుస్తాయి కదా. ఆమె యేసయ్య అంటాడు పాత నిబంధనలోనే యెషయా గ్రంథం 48:10లో నిన్ను పొట్టమ వేసి ఎలా వేశానంటాడు. అంటే వెండిని వేసినట్లు కాదు, కానీ ఇబ్బందులు అనే కొలిమిలో వేసి నిన్ను పరీక్షిస్తున్నాను అంటాడు. ఇబ్బందులు, శ్రమలు, ఇరుకులు వచ్చినప్పుడు అసల శిశుల విశ్వాసం బయటకు వస్తుంది. మన విశ్వాసులమా అవిశ్వాసులమా? అప్పటి వరకు ఈ గడ్డి, కొయ్యకాలు, ఈ కర్ర వాటితో పాటు నేను కూడా తగుదునమ్మా అన్నట్టు వెలగల రాళ్ళు, వెండి, బంగారంతో కలిసి వీటన్నిటిని పట్టుకుని వెళ్లి అగ్నిలో వేసినప్పుడే ఏది నిలుస్తుందా, ఏది బూడిదైపోతుందా, అప్పుడు అగ్ని మాత్రమే తేల్చగలుగుతుంది. యేసయ్య త్వరగా వస్తున్నాడు. శ్రమకాలంలో కడవరి సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? అగ్ని చేత పొట్టులు వేయబడుతున్నాడు. పరిశుద్ధమైన భార్యను ఆయన తన కొరకు సిద్ధపరచుకోబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కొద్ది రోజులు బంగారాన్ని అగ్ని పరీక్షించి అందులో ఉన్న చెత్త, మస్టు అంతా కూడా పక్కకి తొలగిపోయి అది వేరుపరుస్తుంది అనమాట. ఆ భ్రష్టత్వాన్ని వేరుపరిచి అసలు సిసలైన బంగారం ఆ అగ్ని తేలుస్తుందని పేతురు మొదటి పత్రిక 1:7లో మనం చదువుకున్న రీతిగా అది నశించిపోయే బంగారమే అగ్ని చేత శుద్ధపరచబడితే ఎంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏం చేయబడుతుంది? పరీక్షించబడినప్పుడు ఈ కొద్ది రోజులు యేసయ్య నన్ను సృష్టించుకున్నాడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, అగ్ని గంధకాల నుండి నన్ను వేరు చేసి నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నన్ను కొనిపోయి ఆ నూతన యెరూషలేము పట్టణంలో ఆ క్రొత్త భూమి మీద ఇదిగో నాకు మెప్పు, మహిమ, ఘనత ఇచ్చి ఆయన నన్ను ఏం చేయబోతున్నాడు? నాతోనే కాపురం ఉండబోతున్నాడు. అది నోటితో చెప్పనలవి కానిటువంటి అది సంతోషం. కాబట్టి అది నాకు కావాలి అనుకున్న వాళ్ళు ఆ బంగారం, వెలగల రాళ్లు వల్లే ఆ రోజు నిలిచి ఉంటారు. కానీ నామకార్థమైన క్రైస్తవులు, భక్తిహీనులు, వాళ్ళ భక్తి, వాళ్ళ విశ్వాసం ఆ రోజు తేల్చబడుతుంది. నాకు ఈ రోజుకి, ఈ పూటకి నాకు అన్నం కావాలి. ఏశావు లాంటి భ్రష్టుడైనా వ్యభిచారి అయిన మీలో ఉంటాడేమో చూసుకోమని హెబ్రీ గ్రంథకర్త హెచ్చరిక చేసిన రీతిగా నిశ్చయంగా మనము ఇప్పుడు 450 కోట్ల మందికి పైగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో వేల మీద లెక్క పెట్టవచ్చు. అగ్ని వంటి మహాశ్రమలకు దేవుడు అప్పగించినప్పుడు నిశ్చయముగా ఆ రోజు మన భక్తి ఏంటో, మన విశ్వాసం ఏంటో, మన పరిశుద్ధత ఏంటో, మనము సమస్తము కూడా ఆ రోజు బయలుపరచబడుతుంది. కానీ ఇక్కడ మనం చదువుకున్నాం ఈ రోజు మూలవాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో మనము చదువుకున్నాం. ఏమని చదువుకున్నామంటే పాత నిబంధన భక్తులంటే వీటిని గూర్చి 7 ఏళ్ల శ్రమల కాలంలో రాబోయే ఆ మహాశ్రమలను గూర్చి ప్రవచించారట. అదే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మీకు కలిగి ఆ శ్రమలు అనేది దానికి ఏమని పేరు పెట్టారు పాత నిబంధన ప్రవక్తలు? దీనికి కృప అని పేరు పెట్టారు. 1:10లో మీకు కలిగే ఆ కృపను గూర్చి ప్రవచించినటువంటి ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలిస్తూ తమ యందున్న క్రీస్తు ఆత్మ ఏమని ప్రవచనం చెప్పిందంట? క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి ప్రవచనం చెప్పారు వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా. వాటి తర్వాత కలగబోయే మహిమలను గూర్చి వాళ్ళు ప్రవచనం చెప్పారట. మొదటేమో శ్రమ, తర్వాతేమో మహిమ కదండి. మొదట శ్రమ,
తర్వాత ఏమొస్తుంది విశ్వాసికి? మహిమ. అది ఎలాంటి మహిమ అంటే అది చెప్పనసఖ్యము కాని 9వ వచనం 3వ లైన్ లో మనము చదువుకుంటాం. అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము కలవారై ఆ రోజు మీరు ఆనందిస్తారు అని చెప్పి ఇక్కడ మన కొరకు వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ పాత నిబంధన ప్రవక్తలు అయ్యో మేము ఇటువంటి మహిమను మేము మిస్ అయిపోతున్నామే. శ్రమలో మామూలు మహిమ ఉంటుంది వాళ్ళకంటే, అత్యధికమైన మహిమ, చెప్పని సత్యము కాని మహిమాయుక్తమైన ఆనందం పాత నిబంధన ప్రవక్తలకు లేదు కదండి. నేను చెప్పాను, ఈ రోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను, నాలో ఏ లోపంలో కూడా చేసుకుంటున్నాను. అయితే నేను చనిపోయాను అనుకోండి, శ్రమలకు ముందే చనిపోతే పరలోకానికి అయితే ఖచ్చితంగా వెళతా, పరిశుద్ధులతో కలుసుకుంటా. యేసయ్య జీవ గ్రంథాన్ని కోటాను కోట్ల దేవదూతలను వెంట పెట్టుకుని ఆ రోజు ఎక్కడికి వస్తాడు? ఆకాశ మండలానికి వస్తాడు. నా ఆత్మను కూడా తీసుకుని వస్తాడు. ఇక్కడి నుండి అక్కడ దేవదూతలు యేసు ప్రభు అక్కడే నిలిచిపోతారు. ఆ 3వ ఆకాశంలో ఉన్నటువంటి వాళ్ళ ఆత్మల్ని ఆకాశ మండలానికి పట్టుకుని వచ్చి వాళ్ళ సమాధుల్లోనికి పంపించినప్పుడు వాళ్ళ మట్టి శరీరం ఏమైపోతుందనో అంటే అదంతా గ్యాదర్ అయిపోతుంది. ఎక్కడెక్కడికి వరదల చేత కొట్టుకుపోయినా ఆ మట్టి అంతా గ్యాదర్ అయ్యి వాళ్ళ ఎముకలు ఏర్పడతాయి. ఎముకల మీద ఆ యొక్క రక్తమాంసాలు, నరాలు ఏర్పడతాయి, రక్తమాంసాలు ఏర్పడతాయి. ఈ చర్మము వాటి మీద పొదగించబడుతుంది. అప్పుడు యేసు ప్రభు అక్కడి నుండి పంపించిన మన ఆత్మలు ఆ యొక్క శరీరంలోకి వచ్చి రెండు కలిసి పైకి మహిమా శరీరం వాటి మీద మహిమను తొడుగుతాడు. అప్పుడు లేపబడుతున్నప్పుడే మన శరీరాల్లో ర్యాంక్స్ ఇవ్వబడతాయి కదండి. సమాధుల్లో నుండి లేపబడుతున్నప్పుడే, ఒకవేళ చనిపోయకుండా బ్రతికే ఉన్నామనుకోండి, ఆ చనిపోయిన వారితో పైకి లేచిన వారి ఆత్మలతో పాటు బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధుల వీళ్ళు ఏకంగా వెళ్ళేటప్పుడు రెప్పపాటులోనే వీళ్ళ ర్యాంకులన్నీ కూడా అప్పుడే ఇవ్వబడతాయి, మార్చబడతాయి. మనం చెప్పుకున్నాం మిలిటరీ ర్యాంకులు. ముందు వరుస ఏమో ఎవరుంటారు చెప్పండి? ముందు వరుస మామూలు ఆర్మీ సైనికులు ఉంటారు. ఆ తర్వాత మరి వాళ్ళు ఉంటారు, మేజర్స్ ఉంటారు. ఆ వెనక ఎవరు ఉంటారు? వాళ్ళ ర్యాంకులు, వాళ్ళ భుజాల మీద వాళ్ళ టోపీలు, వాళ్ళ ర్యాంకులు పెరిగే కొద్దీ అధికారం పెరుగుతుంది, ర్యాంకులు పెరిగే కొద్దీ బలం పెరుగుతుంది, ర్యాంకులు పెరిగే కొద్దీ వాళ్ళ మహిమ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి 11వ అధ్యాయం హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే 34వ వచనంలో శ్రేష్టమైన పునరుత్థానము అంటాడు, బెటర్ రిజరక్షన్ అంటాడు. కాబట్టి నాకు ఇవ్వబడే, నేనేదో మామూలుగా ఏ లోపం లేకుండా, ఏ తప్పిదం లేకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థన జీవితం, దేవునితో సహవాసం చేస్తూ నేను మామూలు జీవితం జీవిస్తూ ఏ శ్రమ కష్టం బాధం లేకుండా, నాకు ఏ అవమానాలు నిందలు నాకు లేకుండా నేను మామూలుగా యేసు ప్రభుతో స్నేహం చేస్తూ జీవిస్తూ ఉంటే నాకు మామూలు మహిమ మాత్రమే ఉంటుంది. కానీ ఆ రోజున ఎవరైతే ఇక్కడ మనము 1:11 చదువుకున్నాం మొదటి పేతురు పత్రికలో, అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోయే మహిమలను గూర్చియు ముందుగా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారంట ఆత్మ ద్వారా. శ్రమల్లో నుండి ఎవరైతే బయటకు వస్తారో అత్యధికమైన ర్యాంకు, అత్యధికమైనటువంటి వాళ్ళకి బలం, అత్యధికమైన అధికారం, అత్యధికమైనటువంటి మహిమ ఉంటుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒకడు అడుగుతున్నాడు, యోహాను వీళ్ళందరూ ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగితే, అయ్యా నాకు తెలియదు నాయన, నీకు కూడా ఫస్ట్ టైమే పరలోకం వచ్చింది, నాకు తెలీదు అంటే, వీళ్ళంతా కూడా గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉత్తుకొని తెలుపు చేసుకున్నటువంటి వారు కదా. గొర్రె పిల్ల రక్తంలో వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారంటాడు? మహాశ్రమల నుండి. 15 చదువుదాం. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో మనము చదువుకున్నట్లయితే యోహాను అడుగుతున్నాడు. అక్కడ ఒకడు నిలబడి పెద్దల్లో ఒకడు అడుగుతున్నాడు ఏమని? 13వ వచనంలో ఏమని అంటున్నాడు? పెద్దల్లో ఒకడు యోహాను అడుగుతున్నాడు, తెల్లని వస్త్రాలు ధరించుకొని వెళ్ళిన వీళ్ళెవరు, ఎక్కడి నుండి వస్తున్నారు యోహాను అని అడుగుతుంటే, అందుకు నేను అయ్యా నేను కూడా ఫస్ట్ టైం అయినా పరలోకం ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు, ఒకవేళ ఇంతకు ముందు వచ్చి ఉంటే నాకు అనుభవం ఎక్స్పీరియన్స్ ఉండేది, కాబట్టి నాకు తెలియదు అంటే, అప్పుడు 14వ వచనంలో 2వ లైన్లో ఆ పెద్దల్లో ఒకడు అంటున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుకుకొని
తెలుపు చేసుకున్నవారు అని మాట్లాడుతూ ఉన్నట్లు మనం చూస్తాం. మహాశ్రమలు, ఈ మహాశ్రమలకు యేసు ప్రభు ఏమేమి పేరు పెట్టాడు? ఆయన కూడా అన్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయం మరి 20 నుండి 24 వచనాల వరకు, మహాశ్రమ మీకు కలగబోతుంది కదా. ఒక ప్రక్క సంఘానికి, ఒక ప్రక్కేమో యూదా ఇశ్రాయేలు ప్రజలకు మహాశ్రమ కలగబోతుంది, మహాశ్రమ కలగబోతుంది. దానికి పేరు ఏమని పేరు పెట్టాడు? మొదటి పేరు 4:12 నుండి 14 వచనాల వరకు అంటే అగ్ని వంటి మహాశ్రమ. శ్రమ లేకుండా మహిమ లేదు అని మొదటి పేతురు 1:11 వచనం మనం చదువుకున్నాం. ఇప్పుడు దాన్ని తెలియజేస్తుంది. శ్రమ లేకుండా మహిమ లేదు, మెప్పు లేదు, ఘనత లేదు కదండి. ఆ రోజు ఎవరైతే మహాశ్రమలో కూడా వాళ్ళు పరలోకానికి చేర్చబడతారో వాళ్ళకి మెప్పు మహిమ ఉంటుంది, ఘనత ఉంటుంది అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, మన మనస్సును, మన ఆత్మను దేవునిలో ఇప్పటి నుండే కుదుటపరచుకోకపోయినట్లయితే, ఎక్సర్సైజ్ గనక చేయకపోయినట్లయితే, సాధకం గనక చేయకపోయినట్లయితే, ఆనాడు మనము ఉట్టిగానే లైన్ లో నిలబడి ముందు నాకు వేయండి ప్రతిలాడు వేయించుకుంటాం. ఎవడు కూడా బలవంతంగా వేయడు. ప్రతిలాడు ఎందుకంటే నీళ్లు దొరకవు, పాలు దొరకవు, అన్నం దొరకదు, అమ్మటం ఉండదు. రైతు ఉంటాడు, కార్లు తయారు చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా వస్తువులు అమ్ముకోవాలి. అమ్ముకుంటేనే వాళ్ళకి ఫుడ్. కాబట్టి కొనాలన్నా అమ్మాలన్నా అప్పుడు ఉండాలి. ఈ మధ్యకాలం కరోనా వచ్చింది. 2020వ సంవత్సరం, 21వ సంవత్సరం అంతా కూడా 22 మధ్యలో వరకు ఉంది కదండి. ఎవరైనా కానీ విదేశాలకు పోవాలంటే, రావాలంటే, ఎవడైనా కానీ లోకల్లో నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళాలి అంటే వాడికి ఏముండాలి? సర్టిఫికెట్ ఉండాలి. ఏ సర్టిఫికెట్ అది కదండి? ఏంటది? ఏంటో కరోనా లేదనే సర్టిఫికేట్. అదే దాని పేరేదో ఉంది, ICMR. ఆ సర్టిఫికెట్ లాంటిది ఉంటేనే ఫ్లైట్ ఎక్కనిస్తారు. ఆ సర్టిఫికెట్ లాంటిది ఉంటే కూడా సికింద్రాబాద్ స్టేషన్ లో కూడా అది చూసి అలౌ చేసేవాళ్ళు స్టేషన్ లోకి కదా. అలానే వాడు ముద్ర వేస్తాడు, వాడి పేరైనా రాస్తాడు దాని మీద, వాడి సంఖ్య అయినా వేస్తారు. లేకుంటే అది ఎలా ఉంటది అంటే ఏదో ఒక స్టాంప్ లాంటిది నొసటి మీద కొడతారు, కాల్చి కొట్టారంటే ఇక అది అంతవరకు ఆరపడిపోద్ది అనమాట. కుడి చేతి మీద కదా, ఈ అరిచేతి, కుడి చేతికి అరిచేతికి వెనకాల ఈ భాగంలో లేకుంటే నొసటి మీద ఏదో కాల్చి ముద్ర లాంటిది వేస్తే అక్కడ చర్మం లేచిపోయి అక్కడ ముద్ర అట్లా పడిపోద్ది కదండి. కరోనా కాలంలో ఈ కుడి చేతి మీద వేసినా కానీ రోడ్లు అప్పుడు తిరుగుతుంటే వీడు కరోనా ఉందని సర్టిఫికేట్ చేసి ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఏదో ఇంకా నొసటి మీద ఏదో వాళ్ళు వేసేవాళ్ళు, వాడు చూడగల వాడిని ఐడెంటిఫై చేయాలని. కాబట్టి అట్లనే వాడి సంఖ్య కానీ, వాడి పేరు కానీ, వాడి ముద్ర కానీ, ఈ మూడింటిలో ఏదో ఒకటి వేయించుకోకపోతే ఆ రోజు క్రైస్తవులమైనటువంటి మనం ఏం చెయ్యం చెప్పండి? మనం ఒప్పుకోం. వాడు అనేక రకాలుగా బలవంతం చేస్తాడు. ఏమని బలవంతం చేస్తాడు? మీరు యేసుని ఆరాధించకూడదు కదా, మీరు 666వ ముద్ర వేయించుకోవాలి, మీరు ప్రార్థనలు చేయకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా వాడు ఏం చేస్తాడని బైబిల్లో ఉంది, మనం చూసాం, చాలా సార్లు చూసాం. వాడు బలవంతం చేస్తాడట. ప్రపంచంలో ఉన్నటువంటి 210 దేశాల్లో ఇశ్రాయేలీలతో నిబంధన చేస్తాడు. కాబట్టి వాళ్ళకి అటువంటి ముద్రతో పని లేదు. వాళ్ళు స్వేచ్ఛగా యెహోవా దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకుంటారు. వాళ్ళు నైవేద్యాలు, బలులు సమర్పించుకుంటూ ఆయన్ని ఆరాధించుకుంటూ ఉంటారు. అగ్రిమెంట్ మీద వాళ్ళిద్దరూ సంతకం చేశారు. ఇటేమో అంత్యక్రీస్తు, అటేమో యూదా ఇశ్రాయేలు ప్రజలు అగ్రిమెంట్ మీద ఒక ఒప్పందానికి వచ్చి సంతకం చేశారు. మిగతా 209 దేశాలలో ఉన్నటువంటి పరిశుద్ధులు మాత్రం వేయించుకోరు. పరిశుద్ధులు మాత్రం వేయించుకోకపోతే వాళ్ళను బలవంతం చేస్తాడట. వేయించుకోవాలి అని బలవంతం చేస్తాడు, వాళ్ళతో యుద్ధం చేస్తాడని ఉంది. 3.5 సంవత్సరాలు ఎంతకాలం అప్పగించబడింది చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం అనుకుంటాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము పరిశుద్ధుల్ని వాడు ఏం చేస్తాడంటే 42 నెలలు 5వ వచనంలో, 13వ అధ్యాయము 5వ వచనంలో డంబపు మాటలను, దేవదోషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడింది.
మరియు 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు అంటే 1260 రోజులు తన కార్యము జరపని అధికారము దానికి ఏర్పాటయ్యను. కనుక దేవుణ్ణి దూషించుటకు, ఆయన నామాన్ని, ఆయన గుడారాన్ని, పరలోకంలో ఉండే నివాసులను దూషించుటకును అది తన నోరు తెరుచును. మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారిని జయింపను. దానికి అధికారము ఎన్ని నెలలు ఇవ్వబడిందంటండి? 42 నెలలు అధికారం ఇవ్వబడింది. అంటే 3.5 సంవత్సరాలు అంటే 1260 రోజులు తలలో వచ్చండి. సమయం అయిపోయింది. ఇప్పటి నుండి తిమోతికి వ్రాస్తున్న 2వ పత్రికలో దైవచనుడైనటువంటి పౌలు అంటాడు, మీరు ఇప్పటి నుండి సాధకం చేయకపోతే ఆ రోజు మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరికంటే ముందు నిలబడి నాకు వేయండి ఆ ముద్ర, ఆ యాంటీ క్రైస్టు సంఖ్య నా మీద వేయండి, వాడి పేరు నా మీద, నా నొసటి మీద రాయండి అని బ్రతిమలాడి వేయించుకుంటారు. కాబట్టి ప్రార్థన, భక్తి, విశ్వాసం, పరిశుద్ధత, నీతి, యథార్థత. యేసయ్య నన్ను సృష్టించాడు. నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయనకే నేను మొక్కాలి, ఆయనకే సాగిలపడాలి, ఆయన్నే నేను ఆరాధించాలి. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసేవ వంటి భ్రష్టుని కాకూడదు. నేను నా ప్రాణం తీసినా పర్వాలేదు. ఆ రోజుల్లో నాకు ముద్ర లేకపోతే నీళ్లు లేకపోయినా పర్వాలేదు, ఆహారం లేకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రము ఆ పని చేయచాలను అని రాత్రి కాలం మనం చెప్పుకున్న రీతిగా మొద్దికై అన్నాడు, నేను యూదుడను, నేను క్రైస్తవుడను, నేను పరిశుద్ధుడను, నేను ఆ పని చేయచాలను. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అన్నారు, ఇదిగో రాజా, మేము మాత్రం ఆ పని చేయచాలం. మా దేవుడు మమ్మల్ని నువ్వు అగ్నిగంధకాలతో మండే గుండంలో వేసినా పర్వాలేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. నీవు 7 రెట్లు వేడిని అధికంగా చేశావు కదా, అందులో పడి మేము నాశనము కాలిపోయి బూడిదైపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం ఆ పని చేయించాలి చెప్పిన రీతిగా ఆ రోజు అతి త్వరలోనే ఉంది. కాబట్టి ఆ రోజును మనం సజీవ లెక్కలో ఉంటే, ఆ గ్రేట్ ట్రిబ్యులేషన్ లోకి మనం ఎంటర్ అయితే మనం ప్రభు పక్షాన్ని నిలబడతామా, లేక యాంటీ క్రైస్ట్ పక్షాన్ని నిలబడతామా? తుచ్చమైన ఆ నీటి కొరకు, ఒక పూట కూటి కొరకు మనం యేసు ప్రభునే అమ్ముకున్న యూదా ఇస్కరియోతులాగా మారిపోతామా, లేక ఆ పౌలు లాంటి, పేతురు లాంటి, ఆ గొప్ప స్టెఫెన్ లాంటి దైవజనుల వల్లే మనం నిలబడతామా? కొద్ది కాలం శ్రమ ఉంటుంది, ఆ తర్వాత మహిమ ఉంటుంది. కొద్ది కాలం శ్రమలో మనము ప్రభు పక్షాన్ని నిలబడాలి అంటే నిశ్చయముగా మనం ఇప్పటి నుండి ఎక్సర్సైజ్ చేయాలి. మన భక్తిని మనం కాపాడుకుంటూ రావాలి, మన పరిశుద్ధతను మనం ఇప్పటి నుండే కాపాడుకుంటూ రావాలి, మన నీతిని ఇప్పటి నుండే కాపాడుకుంటూ రావాలి. ప్రభు కోసం నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి వారిని మాత్రం దేవుడు భక్తిహీనుల నుండి, సాతాను సంబంధమైన నామకార్థ క్రైస్తవుల నుండి వేరు చేసి ఆయన పరిశుద్ధమైన భార్యగా పరలోకానికి కొనిపోతాడు. ఆయన వారితో కాపురం ఉంటాడు. వారికి కలిగిన ప్రతి దుఃఖం, వేదన, బాధ, ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తాడు. ఆ రోజు చెప్పన సఖ్యము కానిటువంటి మహిమాయుక్తమైన ఆనందం వారికి ఉంటుంది. ప్రతి దుఃఖంలో నీవు నేను ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, మహిమాపూర్ణుడా, అన్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థించి ప్రారంభించినటువంటి ఈ ఆరాధనలో ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా వచ్చారు. పరిశుద్ధమైన నామాన్ని స్తోత్రం. భయంకరమైనటువంటి శ్రమలు సంఘానికి కలగబోతున్నాయని కొన్ని వారాలుగా మీరు మాకు తెలియజేస్తారు. మేము ఇప్పటి నుండే దాని కొరకు సిద్ధపాటు మనస్సు కలిగి ధైర్యంతో ప్రభు అడుగులు ముందుకు వేయటం, అట్టి కృపా భాగ్యం తోడు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితం కలగ చేయమని ప్రార్థన చేస్తాం. ఈ వారమంతా మీ సన్నిధి, మీ తోడు, మీ సహాయం మాకందరికీ కలిగించి తిరిగి కూడుకునేంత వరకు మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించు. యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి, సహాయం ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మనెల్లరికూ సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.